పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు, ఎందుకంటే అధికారిక కాంగ్రెస్ మహిళలకు పెద్దపీట వేస్తుంది, మహిళలను అన్నింటిలో ముందు ఉంచుతుంది అని ఒక వాస్తవాన్ని మాత్రం చూపించింది. కానీ కొన్ని ఇష్యూస్ కూడా మనకు చూస్తున్నాం. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే తప్పకుండా అండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. సంవత్సరంన్నరలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మహిళలకు ఎంత పెద్ద వేసింది అనేది నాట్ ఓన్లీ క్యాబినెట్లోనే కాదు, బట్ ఈ పొజిషన్స్లో కూడా, పోస్టుల్లో కూడా అనేది చేసింది. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు మహిళలకు అనేది ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఫ్రీ బస్సు. మరి బస్సు ఆ రోజు ఎక్కడానికి డబ్బులు ఎవరిని అడుక్కొని ఎక్కాల్సిన మహిళలు ఈరోజు ఫ్రీ బస్సే కాకుండా అదిగా ఆధార్ కార్డు పట్టుకొని మరి అలాంటి బస్సు ఓనర్స్కి కూడా మహిళల్ని చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ఇప్పుడు రేపు మన పెట్రోల్ బంకులు కూడా ఓనర్స్గా అయ్యేది ప్రభుత్వం చూస్తున్నారు, మా సీఎం గారు చూస్తున్నారు. సో ఇది అనేది తప్పకుండా అభివృద్ధి అనేది ఇప్పుడు సంవత్సరంన్నరలోనే మహిళలకు ఇంత బాగా జరిగితే ఇంకా రాబోయే ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నది. 3.5 సంవత్సరాలే కాదు, మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 5 ఏళ్లలో కూడా సెకండ్ టర్మ్లో కూడా మా సీఎం గారే. కానీ ఇచ్చినటువంటి హామీలలో అమలు చేయడానికన్నా ముందు ప్రజల నుంచి ఎంతో ప్రశంసలు అందుకున్నటువంటి ప్రభుత్వం కొన్ని రోజుల్లోనే కొంత విమర్శలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఏమైంది అంటే మరి బీఆర్ఎస్ లాగా మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా 40 యూట్యూబ్ ఛానల్స్ కొనలేదు. నెంబర్ 1, ఎందుకంటే వాళ్ళకి పొద్దున్న లెగిస్తే ఆ భజన అనేది చేపించుకోవడం అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా చేతలతోటి చూపిస్తుందే కానీ మాటలతోటి చూపించే ప్రభుత్వం కాదు. సో అలాంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ప్రాపగాండా అనేది ఎక్కువ చేసుకుంటున్నారు. కానీ మేము చేస్తున్నాం, కానీ రైట్ హ్యాండ్ తోటి చేస్తే లెఫ్ట్ హ్యాండ్ తోటి తెలియదు అన్నట్టుగా మా ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ ఏదైనా కానీ మేము చేసే పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళలాగా 40 యూట్యూబ్ ఛానల్స్ కొనుక్కొని ప్రాపగాండా చేయించుకోవట్లేదు. కానీ ఏదైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నా ముందు ఝాన్సీ రెడ్డి గారే ముందొస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కొంత మాకు ప్రచారంలో ముందున్నటువంటి యశస్విని రెడ్డి గారి కన్నా ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారే కొంత ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. మరి వీరు ఏం చేయగలరు అని చెప్పేసి నియోజకవర్గంలో కొంత వినికిడైతే వినిపిస్తుంది. దీన్ని ఏమంటారు? అంటే అది చూసేదాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ క్యాండిడేట్గా నేనున్నాను కాబట్టి నా పేరు ఎక్కువ కనిపిస్తుంది. అంత మాత్రాన మా ఎమ్మెల్యే గారు ఏమీ తక్కువేమి కాదు. మా ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొస్తున్నారు పాలకుర్తికి. మరి అదేవిధంగా తను మన మన నిధులు తీసుకురావటం కానీ, డెవలప్మెంట్ కానీ, మరి అదేవిధంగా తను డెవలప్మెంట్లో చాలా కృషి చేస్తున్నారు. మరి డెవలప్మెంట్ అనేది ఎట్లా చేయాలి, ఫండ్స్ కూడా ఎట్లా తీసుకురావాలని తను తప్పకుండా తీసుకొస్తున్నారు. అధికార పనులు ఏదున్నా కానీ తను చేస్తున్నారు. నేను ఓన్లీ పార్టీ పనుల వరకే చేస్తున్నానే తప్పితే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. తన ఏజ్కి తను మించి తిరుగుతున్నారు. కానీ పార్టీలో మహిళలు కొంతవరకు అంటే అన్ని విషయాల్లో ముందుంచడంలో కొన్ని ఇష్యూస్ రావడం, అంటే ఎగ్జాంపుల్ కొండా సురేఖ మేడం కావచ్చు, అదేవిధంగా పేరు ఒకరిది పెత్తనం ఒకరిది అని చెప్పేసి కొంతవరకు అధిష్టానానికి కూడా కొన్ని ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. దీన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు సర్పంచ్లు ఎలక్షన్సే తీసుకోండి. సర్పంచ్ ఎలక్షన్స్ 50% మహిళలకు ఉన్నది. మరి ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రతి ఒక్క మహిళా సర్పంచులు చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఇప్పుడు షేర్ చేసుకుంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు కొండా సురేఖ గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సో తను వాళ్ళ భార్యాభర్త షేర్ చేసుకున్నారు కాబట్టి తప్పేం లేదు. సో కొండా సురేఖ గారు డెఫినెట్లీ షీఈ్ అ మినిస్టర్, షీఈ్ ఇన్ హైదరాబాద్. సో అదేవిధంగా ఇప్పుడు మా పాలకుర్తి కనుక చూసుకుంటే ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి, కానీ బట్ నేను వేరే మన పార్టీ పనులు నేను చూసుకుంటున్నాను. సో షేరింగ్ అనేది ఆల్వేస్ ఈజ్ ఎ గుడ్ థింగ్ కదా. ఇప్పుడు సర్పంచ్ల ఎలక్షన్స్ అప్పుడు కూడా మరి 50% వచ్చినా కానీ మరి మహిళలు ఎక్కువ మీటింగ్లకే రారు. మరి అదేమంటారు? అంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఒక దగ్గర అంటే అడుగుతున్నారు, కానీ మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా అంతే అవుతుంది కదా మహిళలు. కానీ పాలకుర్తి నుంచి కొంతమంది వ్యక్తులు మేమైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఇప్పటికే అధిష్టానం కావచ్చు, క్రమశిక్షణ కమిటీ కావచ్చు, పార్టీ లైన్ దాటితే మాత్రం చర్యలు తప్పవు అని చెప్పేసి ఘాటుగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎవరైనా అది తప్పకుండా పాటించాల్సిందే, పార్టీ లైన్లో నడవాల్సిందే. ఎవరైనా కానీ ఎంత పెద్ద నాయకుడైనా ఎంత చిన్న నాయకురాలైనా పార్టీ పనిలో ఉండాల్సిందే, పార్టీ లైన్లో నడవాల్సిందే, తప్పకుండా పార్టీకి పనిచేయాల్సిందే అని ఒక ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి కింద ఎవరైనా పనిచేయాల్సిందే. కానీ సంస్థాగత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయమని చెప్పేసి పాలకుర్తిలో చాలా మంది వరకు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరు వచ్చి మా పాలకుర్తి ప్రజల్ని అడగరాదండా. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో
వాళ్ళది చెత్త చెత్తగా ఊడగొట్టారు. సో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా అదే జరుగుతుంది. కానీ ఎందుకంటే అవును మీరు అన్నట్టు చాలా వరకు వాస్తవం ఉంది అందులో. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని నమ్మి కావచ్చు, అదే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను నమ్మి కావచ్చు, ప్రజలు వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో ఓట్లేసిన మాట నిజం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఓటేసి గెలిపించుకున్నారు అన్న మాటను కొంతవరకు మాత్రమే నిలబెట్టుకుంది అధికారిక ప్రభుత్వం. సంస్థాగత ఎన్నికల్లో మాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి నిన్న చూస్తున్నట్టయితే ఏదైతే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు దాదాపు 2 గంటలు ఇక్కడ నిరసనలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇలాగే ఒక్కొక్క సామాజిక వర్గం కూడా వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నిజంగా ప్రజలను విమర్శలు ఎదుర్కొంటారా, ప్రశంసలు ఎదుర్కొంటారా వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలు? అంటే న్యాయం జరగలేదు అని మీరు అంటున్నారు. ప్రజల దగ్గరకు పోయి చూడండి. ఎందుకంటే ఇప్పుడు న్యాయం జరగడానికి సన్నబియ్యం ఎప్పుడన్నా ఊహించారా పేద ప్రజలు? మరి ఇళ్ళు ఎప్పుడన్నా 10 ఏళ్ళు గత ప్రభుత్వంలో ఇళ్ళు ఎవరికన్నా ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చిందా? మరి అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇస్తున్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం 200 కరెంటు ఫ్రీ ఇస్తున్నది. అంటే ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనకి సంవత్సరంన్నర పరిపాలనకి మీరు కంపేర్ చేసి అడిగితే డెఫినెట్లీ పీపుల్ విల్ బీ హ్యాపీ. కానీ వాళ్ళు సంవత్సరంన్నరలో ఏం చేశారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నరకి ఏం చేశారనేది కంపేర్ చేసి మాట్లాడండి. కానీ పేరు మాత్రం యశస్వినిది ఎమ్మెల్యేగా, పెత్తనం మాత్రం ఝాన్సీ రెడ్డిది. అటు యశస్విని ఒక ఆలోచన మాత్రం ఏ విధంగా ఇంప్లిమెంట్ కాకుండా ఝాన్సీ రెడ్డి అడ్డుకుంటుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీన్ని ఏమంటారు? అంటే ఆపోనెంట్గా ఉన్నప్పుడు ఆయనకి నేను చెప్పాను కదా, అంటే ఆయనకి నిద్ర పట్టట్లేదు, ఓటమి అనేది ఆయన అంగీకరించలేకపోతున్నాడు. అందుట్లో ప్లస్ ఆయన మనవరాలంత వయసుతో అమ్మాయి దాని చేతిలో ఓడిపోయాననేది ఆయనకి మెంటల్గా డిస్టర్బ్. సో ఆయనకి ఏమి చేయాలో తెలియట్లేదు. సో అందుకోసమని ఆయన కోవిడ్లను తయారు చేస్తున్నాడు, మా పార్టీలోనే కావచ్చు ఆయన పార్టీలోనే కావచ్చు. సో దీనికి ఏంటంటే ఏదో ఒక విమర్శించాలి చేయాలి మా ఎమ్మెల్యే గారి మీద కానీ నా మీద కానీ. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలుసు నేను ఒక గద్దలాగా ఉన్నా పాలకుర్తి ప్రజలకి. ఏమైనా అటాక్ చేయాలా, ఏమని ఇప్పుడు పదవి లేకపోయినా పవర్ లేకపోయినా నేనే వాళ్ళకి టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ ఎందుకయ్యాను, టార్గెట్ ఎందుకంటే బికాజ్ నేను ఉంటాను కాబట్టి ఆయనకి అది అక్కడ పట్టు దొరకాలి అని అంటే నన్ను తప్పించాలి. సో అది ఇప్పుడు ఆయన చేసే పని. ఓవరాల్గా మీరు అటు బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత సంవత్సరంన్నరే అయింది. తప్పకుండా మీరందరూ కూడా ఓపిక పట్టాలి. ఎందుకంటే గత ప్రభుత్వానికి కనుక మీరు 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మీరు 10 years ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడండి ఏ పథకాలు అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకంటే అన్న 6 గ్యారంటీ కార్డ్స్లో కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. అయినా కానీ కొన్ని వాగ్దానాలు చేయని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. తప్పకుండా ఇప్పుడు ఇంతకుముందు ఇంటికొక ఉద్యోగం అన్నారు గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఆల్రెడీ వచ్చే సంవత్సరంన్నర కూడా అవ్వలేదు 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. సో తప్పకుండా మీరు అందరూ కూడా ఓపిక పట్టండి. తప్పకుండా మన ప్రభుత్వం అన్నీ చేస్తుంది. కొంచెం ఓపిక పడితే మనకందరికీ ఓపుకున్నంతగా ఓరుగల పట్టం అని. సో తప్పకుండా మనందరికీ మంచిగా జరుగుతుంది. ఓవరాల్గా చూస్తున్నాం ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అధికారం పోయిందనే అక్కసుతోటే ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. ఇక 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది. 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటను అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామంటున్నారు ఏదైతే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.